హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈ చల్లని పూట అలా నేను మా అమ్మ వాళ్ళ పొలాల్లోకి వచ్చాను. చూడండి, ఈ పొలాల్లో దిష్టిగా ఏ కాకులు ఏం రాకుండా ఒక మనిషి ఆకారంలో పైన కుండ పెట్టారు చూసారా. అంటే పంటకి ఇది ఒక ప్రొటెక్షన్ లాగా పెట్టారనమాట. ఇంకా పక్షులు కానీ కాకులు కానీ ఏమైనా భయంకరమైన ఇవి కూడా పంటను ఎఫెక్ట్ చేయకుండా పెట్టారు. అండ్ చూడండి, ఒకే భూమిని సాగు చేసి ఇలా మల్లుగా కట్టి ఒకే ప్లేస్లో 3-4 రకాలైనటువంటి పంటలు పండించడాన్ని మిశ్రమ వ్యవసాయం అని అంటారనమాట. ఒకే ప్లేస్లో మనం చూస్తే ఎన్ని రకాలైన పంటలు ఉన్నాయో చూద్దాం. చూడండి, మొదటిగా ఇది బీరకాయ పాదు అంటారు. ఎంత చక్కగా బీరకాయలు పూసాయి చూసారా. మనకు మలబద్ధకం నుంచి విముక్తి కలిగిస్తాయి ఇవి. మనం ఎంత ప్రైస్ పెట్టి కొంటామో. అండ్ సెకండ్, బెండకాయలు. మనకు మంచి జ్ఞానం వస్తుంది అంటారు కదా, ఇవి కూడా మనం ఎక్కువ తింటూ ఉంటాం. ఇంక అంతేకాకుండా ఈ మధ్యలో ఈ చిన్నగా ఉన్నాయి కదా, ఇవి తోటకూర విత్తనాలు అంటారు. ఇవి చిన్నగా ఉన్నాయి కానీ పెద్ద అయితే చక్కగా ఇక్కడ ఒక చెట్టు ఒక మొక్క కనిపిస్తుంది కదా, అలా అన్నీ వస్తాయి. ఇంకా మధ్యలో మనకి కొబ్బరికాయల చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇవి చిన్నవి రీసెంట్గా వేసారు. 4 years బ్యాక్ వేసినవి అయితే కొంచెం పెద్ద చెట్లు అయ్యి బొండాలు కూడా ఇచ్చేస్తున్నాయి అన్నమాట. ఈ చల్లని వాతావరణం ఎంత బాగుంటుందో. అసలు ఫార్మింగ్ అంటే చాలామందికి తెలీదు. మనం తెలుసుకోవాలి, ప్రతిదీ మనం నేర్చుకోవాలి. మనకి దగ్గరకు ఫుడ్ వస్తుందంటే అది ఎలా వస్తుంది అని మనం తెలుసుకోవాలి కదా. ఫైనల్గా ఏంటి, ఒకే టైంలో ఎక్కువ పంటలు పండించి ఎక్కువ దిగుబడి పొందవచ్చు. ఇట్స్ కాల్డ్ మిశ్రమ వ్యవసాయం.